లార్డ్ షలోమ్. దేవుని కృప వల్ల దేవుని ఆరాధన కోసం బాబు కోసం ఇది తీసుకున్నాం. ఎలక్ట్రిక్ కీబోర్డ్ అమెజాన్ నుంచి పార్సల్ వచ్చేసింది. దీంట్లో ఏజ్ కూడా రాసింది. ఏజెస్ 4 years ప్లస్. దానికంటే తక్కువ ఉన్న ఏజ్ వాళ్ళకు కూడా తీసుకోవచ్చు, అంటే ఇంట్రెస్ట్ ఉంటే. పిల్లలకు దీని సౌండ్స్ విని వాళ్ళే హ్యాపీగా దీన్ని వాయించడానికి ట్రై చేస్తారు. సో ఇది ఈ విధంగా కనబడుతుంది లోపల. అయితే దీనికి ప్రోగ్రామ్స్, సాంగ్ రికార్డింగ్ కూడా ఉంది. ఫిలిన్ ఇవి ఉన్నాయి, ఇంకా కోడ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఈ పక్క వచ్చి టోన్స్, ఇంకా రిథమ్, ఇంకా మిగతా ఈ డెమో 49 కీస్. ఈ మొత్తం 49 కీస్ ఉంటాయి దీంట్లో. అమెజాన్లో అయితే 1300 ప్రైస్ వచ్చింది ఆ రోజు. బట్ ఇక్కడ దీని ఒరిజినల్ దీనిపైన ఏది వేసారు, 2999 వేసారు చూడండి. సో ఇది మనం తీస్తే లోపల ఎట్లుంటుందో చూద్దాం. ఇక్కడ ఇచ్చారు 16 టోన్స్, 8 రిథమ్స్, 6 డెమో అండ్ 5 ఇంకా ఏదో ఇచ్చారు, పెర్క్యూషన్స్ అంట. మరి అదేంటో మనకు తెలియదు. కానీ ఇది ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ కనెక్షన్స్ కూడా ఈ విధంగా చూపిస్తుంది చూడండి. దీనికి పైన ఒకటి ఈ విధంగా సౌండ్ చేసేది వచ్చింది. ప్రొటెక్షన్ మాత్రం పర్వాలే. ఇది ఇక్కడ మాత్రం ఇది ఈ విధంగా ఉంటుంది చూడండి. అయితే దీనికి పైన వాళ్ళు మనం కొనుక్కునేటప్పుడే, ఆర్డర్ పెట్టేటప్పుడే స్పీకర్ ఒకటే వస్తుంది, 2 రావు, షో కోసం మాత్రమే అని వాళ్ళు చెప్తారు. స్టాప్, డెమో ఇవన్నీ ఉన్నాయి. ఇది ఆన్ ఆఫ్ పవర్ బటన్, అయితే ఇది ఆన్ ఆఫ్ బటన్. సౌండ్ 49 కీబోర్డ్స్ మాస్టర్ ఈ విధంగా రాసింది. సో ఇక్కడ వాల్యూము ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి దీన్ని మనం కనెక్ట్ చేద్దాం. దీంతోపాటు మనకు ఇది వచ్చేసింది పవర్ ఇన్ చేయడానికి. వెనకాల చూస్తే ఇక్కడ సెల్స్ 1, 2, 3 ఇక్కడ ఇవి ఇవ్వడానికి నిప్పు వచ్చే సెల్స్. ఇది మైక్, చిన్న మైక్ కూడా దీంతో వచ్చింది. ఈ మైక్ కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో. సో ఈ రెండింటిని ఇప్పుడు మనం కనెక్ట్ చేసి టెస్ట్ చేద్దాం ఈ విధంగా పనిచేస్తాయి. ఇప్పుడు మనం ఇది ప్లగ్ పెట్టేసిన తర్వాత ఇది పెడితే సౌండ్ మాత్రం గుర్రం అంటుంది చూడండి. ఇది ఇప్పుడు మైక్ పెట్టేస్తే మైక్ పెట్టిన తర్వాత గుర్రం అని సౌండ్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. మైక్లో మాట్లాడితే ఈ విధంగా వినిపిస్తుంది చూడండి. మరీ అంత పర్ఫెక్ట్ అయితే కాదు, మామూలుగా అయితే ఉంది. 1300 అంటే ఓకే. థ్యాంక్ యూ లార్డ్. ఇది ఇంత చిన్న ఉంటుంది, చిన్న పిల్లల కోసం అయితే ఓకే. దీన్ని మనం తీస్తే సౌండ్ బుర్రం అన్నదైతే ఆగిపోయింది. ఇప్పుడు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఇది ఆన్ చేసుకొని డైరెక్ట్ మనకు కావాల్సిన పియానోలో మనకు కావాల్సిన మ్యూజిక్ మనం వాయించవచ్చు. ఇంకా ఇక్కడ ఇవి రిథమ్స్ ఉన్నాయి చూడండి. ఇవి రిథమ్స్ ఇటువైపు ఒకసారి ఇటు నుంచి చూద్దాం. ఆన్ ఆఫ్ బటన్, దీని కింద వాల్యూము, టెంపో, టోన్ వీటి కోసం ఇవి ఉన్నాయి. అప్ డౌన్ కోసం ఉన్నాయి. ఇక్కడ స్టాప్ చేసుకోవడానికి కూడా మధ్యలో. ఇక్కడ వచ్చేసి సౌండ్ 49 కీబోర్డ్స్ మాస్టర్. ఇక్కడ డ్రమ్ కాంబినేషన్ కూడా ఉంది చూడండి. ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడ R00 నుంచి R07 వరకు ఇక్కడ ఉన్నాయి. ఇది డెమో కోసం. ఇది 16 టోన్స్. T00 నుంచి ఇక్కడ T15 అంటే మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 16 వచ్చేస్తాయి. ఇక్కడ రిథమ్స్ 1 to 7 మొత్తం టోటల్ 8 ఉంటాయి. 0 to 7 అంటే 8 ఉంటాయి మొత్తము. ఇంకా ఇటువైపు వచ్చేసి రికార్డ్, ప్లే ఇవి ఉన్నాయి. నోట్ రికార్డ్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఇది సింగిల్, ఫిలిన్, ఓకోన్ అంట. ఈ స్పీకర్ పనిచేయట్లా, ఇది ఒకటి పనిచేస్తుంది. ఈ మొత్తం 49 కీస్ ఉన్నాయి. అయితే ఇది ఆన్ చేస్తే ఆన్ అయింది. ఆన్ అయిన తర్వాత మనం ఇక్కడ 7 నెంబర్ ఇది ఒకటి వినబడుతుంది. ఇది వినబడట్లా, ఒకటి వినబడుతుంది. ఇది ఫాస్ట్ 5, 4, 3 ఇది ఈ విధంగా వినపడతాయి.
ఇది డెమో. ఓకే, సో ఇక్కడ రిథమ్స్ మనము అన్నీ పెట్టుకోవచ్చు. అది ఇచ్చుకున్న తర్వాత ఇదే మనం వాయించవచ్చు కూడా. ఇక్కడ టోన్స్ ఏవైతున్నావు ఇవి 8 to 15, ఇది మనం పెంచుకోవడం తగ్గించుకోవడానికి ఉన్నాయి ఇవి. సో విన్నారు కదా, ఈ విధంగా వస్తుంది అనమాట ఇది. పిల్లల కోసం అయితే ఓకే, చిన్నపిల్లలకు వాళ్ళను ఫోన్లో దాంట్లో బిజీ అయిపోతారు. అవి కాకుండా మనము దేవుని కోసం వాళ్ళు ప్రిపేర్ అయ్యేటట్టు ఈ విధంగా సాంగ్స్, మ్యూజిక్ని వాళ్ళకి నేర్పిస్తే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. దాంతోపాటు ఆరాధన కూడా చేయడానికి వాళ్ళకు ఒక మంచి అవకాశం ఉంటుంది. మీరు కావాలంటే ఇలాంటిది కొన్ని పిల్లలకి ఇవ్వచ్చు. ఇది స్టార్టింగ్ కోసం, బేసిక్ నేర్చుకోవడం కోసం, పిల్లలకి ఇంట్రెస్ట్ రావడం కోసం అయితే బాగుంటుంది. లేదు ఇది కొంచెం అంతంత బాగోలేదనుకుంటే 4000, 5000లో అమెజాన్స్లో ఇంకా ఉంటాయి బ్రాండెడ్ కంపెనీస్, యమహా అలాంటివి, అవి తీసుకోవచ్చు. లేదు 1000, 1500 లోపు అయితే ఇది ఓకే పర్వాలేదు అనుకోవచ్చు. సో లేదంటే మీరు అమెజాన్లో రిటర్న్ కూడా ఇవ్వచ్చు, ఇచ్చి మార్చుకోవచ్చు. ఇది ఓకే. అయితే దీంట్లో ఒకటి నచ్చంది ఏమైతే నాకు యూఎస్బి అని ఇక్కడ ఏదైతే పోర్ట్ ఉందో ఇది చూడండి, యూఎస్బి. ఇది ఇక్కడ ఏముంటుందా అని ఓపెన్ చేసి చూసాను నేను. ఓపెన్ చేసి చూస్తే రంధ్రం తప్ప ఏమీ లేదు లోపలి వరకు. అక్కడ అటు కీస్ కనబడుతున్నాయి లోపల తప్ప ఏమీ లేదు దీనికి. సో ఇది ఒకటి నాకు నచ్చలేదో కావాలని పెట్టినట్టు అనిపిస్తుంది. ఇది నేను అవుట్పుట్ కోసం అనుకున్నాను, ఇక్కడ నుంచి మనం స్పీకర్కి ఇచ్చుకోవచ్చు కనెక్షన్ అనుకున్నాను. ఇది మాత్రం ఒక మైనస్ ఉంటుంది దీంట్లో, ఇంకా మిగతా అయితే ఓకే. సో మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే హై ప్రైస్లోకి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ వీడియో లాస్ట్ వరకు చూసినందుకే. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. ఇదిగో నొక్కేసే జింగల్ బెల్ బాగుందా? నచ్చిందా నీకు? నచ్చిందా? నేర్చుకోవాలి నాన్న. వెరీ గుడ్, నేర్చుకోవాలి.